బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం శారీలో వచ్చిన బ్లౌజ్ కటింగ్ చేద్దామండి. అది ఏంటంటే మనం లైనింగ్ తీసుకున్నాం, చిన్న సైజు అనండి. ఇది చిన్న సైజు బ్లౌజు అంటే 34 సైజు బ్లౌజు. మనం ఈ లైనింగ్ని 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఎల్బో హ్యాండ్స్ వరకు నాకు హ్యాండ్స్ కావాలి, సరేనండి. ఇది ఎలా కటింగ్ చేయాలనేది చూద్దాం. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి ఇది కటోరీ బ్లౌజ్ సైజు. ఇప్పుడు ఈ కటోరీ బ్లౌజ్ మోడల్తోని ఇది చూసారు, కటోరీ మోడల్ అనమాట. ఈ కటోరీ మోడల్ బ్లౌజ్తోని మనం మన క్రాస్ కటింగ్ బ్లౌజ్లోకి కన్వర్ట్ చేయాలి. మరి ఏ కొలతలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి ఏంటనేది చూద్దాం, సరేనండి. ఇప్పుడు లైనింగ్ని మనం ఓపెన్ చేసేద్దాం. ఇలా లైనింగ్ని ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా మనం ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అదే రకంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కోరంచులు ఆపోజిట్ డైరెక్షన్లో అంటే మనకన్నా ఎదురుగా ఉండేటట్టు చూసుకోండి. ఫోల్డింగ్ అనేది మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం పొడవు చూసుకోవాలి. ఆది బ్లౌజ్లోంచి పొడవు తీయాలి అంటే కనుక ఇలా పెట్టుకుని భుజం దగ్గర నుంచి మనం పొడవు అన్నది తీసుకుంటాం. ఈ రకంగా ఇలా తీసుకుంటే 14 ఇంచీలు వస్తుంది. 14 ఇంచీలు వచ్చినప్పుడు 1 ఇంచు కలుపుకొని 15 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టి ఇటువైపు కూడా ఈ మాత్రం దూరంలోని ఒక 15 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడితే లైన్ అన్నది మనకి ఇలా స్ట్రైట్గా వస్తుంది. ఈ రకంగా దాని తర్వాత మనం చూడాల్సింది ఈ సైజు ఎంత అన్నది. సైజ్ చూసుకోవాలి అని అన్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మనకి ఇలా మెడ అన్నది పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని ఈ చంక భాగం దగ్గర నుంచి ఈ చంక భాగం దగ్గరికి ఇలా అందంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కూల్చుకుంటాం. ఇక్కడ 17 ఇంచీలు వచ్చింది, చూస్తున్నారు కదా. ఇక్కడికి 17 ఇంచీలు వచ్చింది. అంటే ఈ సైజు 17, 34. ఇది 34 సైజు అనమాట. ఈ 34 సైజు వాళ్ళకి మనకి షోల్డర్ ఎంత పెట్టాలి అంటే కనుక ఇది చూడండి. మెడ అన్నది చాలా పెద్ద మెడ అన్నది డీప్ నెక్. ఈ డీప్ నెక్ వాళ్ళకి చూసారా మెడ అన్నది డీప్గా ఉంది. ఇది ఒక్కటి చూసుకొని దీన్ని బట్టి మనం ఈ సైజు వాళ్ళకి ఎంత షోల్డర్ పెట్టుకోవాలన్నది మనం చూసుకోవాలన్నమాట. ఆది బ్లౌజ్ నుంచి కొలిచి పెట్టారంటే మీకు సరిగా రావచ్చు, రాకపోవచ్చు. ఇది చిన్న సైజుల్లోకి వస్తుంది కాబట్టి అంటే చిన్నది కాదు, మరి బాగా పెద్దది కాదు, అలా మీడియం సైజులోకి ఏంటి చిన్న సైజుకి ఎండింగ్ అనమాట ఇలా వస్తుంది. 34కి వచ్చేటప్పటికి మనం కనీసం ఒక 5.5 ఇంచీలు పెట్టుకుంటే సరిపోద్ది. షోల్డర్ 5.5 ఇంచీలు పెట్టుకుని చంకదింపు వచ్చేటప్పటికి 6 ఇంచీలు పెట్టుకోవాలి. చంకదింపు వచ్చేటప్పటికి 6 ఇంచీలు మార్కింగ్ పెట్టుకుని ఇలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ దూరంగా కొద్దిగా ఇటువైపు నుంచి ఇక్కడ 6 ఇంచీలకి మార్కింగ్ చేస్తే ఈ షోల్డర్ డౌన్ అన్నది చక్కగా యామ్ డౌన్ అన్నది ఒకే లైన్లో స్ట్రైట్గా వస్తుంది అనమాట. దాని తర్వాత ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మనం ఈ రౌండ్ అన్నది తీసుకోవాలి. 1.5 ఇంచు దగ్గర ఇలా మార్కింగ్ పెట్టి ఇక్కడ నుంచి ఇటువైపు ఇలాగా రౌండ్ అనేది తిప్పుకోవాలి. ఇలా రౌండ్ ఇచ్చేసాం కదా. ఇలా ఆమ్ రౌండ్ అయిపోయిన తర్వాత మనం ఇది 34 సైజు అని అనుకుంటున్నాం. అంటే 17 ఇంచీలు వచ్చింది బ్యాక్ వైపు అంతా కలిపి. ఆ 17ని మనం సగం చేసుకుంటే 8.5 వస్తుంది. 17ని సగం చేస్తే 8.5 వచ్చింది. ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం 8.5కి మార్కింగ్ పెట్టాం. నడుం మార్కింగ్ ఎంత వచ్చిందన్నది, నడుము ఎంత అన్నది కొలుచుకోవాలి. మీరు హుక్కుల దగ్గర నుంచి ఐ వరకు కొలుచుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకొని ఇలా చక్కగా ఇలా పట్టుకొని ఇలా కొలుచుకోండి. చూడండి, ఇలా కొలుచుకుంటే నాకు 30 ఇంచీల దగ్గరికి నడుము వస్తుంది. 30 ఇంచీలు నడుము వచ్చింది. ఈ నడుము కొలుచుకోవాలన్నమాట. నడుము కొలుచుకుంటే 30 ఇంచీలు వచ్చింది. 30లోనే సగం 15, 15లో సగం 7.5 ఇంచీలు మనకి నడుము భాగం అన్నది వస్తుంది. ఆ 7.5కి 1 ఇంచు మనం డాట్ల కోసం కలుపుకుంటే 8.5, డాట్స్ కోసం అని చెప్పేసి 1 ఇంచు కలుపుకుంటే 8.5 ఇంచీలు వచ్చింది. ఇలా ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకోండి. దాని తర్వాత మీరు ఎంత ఎక్స్ట్రా పెట్టుకోవాలనుకుంటున్నారు అంటే కనుక 2 ఇంచీలు అన్నది నేను మార్కింగ్ చేస్తున్నాను ఖర్చుల కోసం. ఈ 2 ఇంచీలు పైన కింద కూడా మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇదిలా కలిపేసుకోండి. 2 ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చుల కోసం. ఈ సైజు వాళ్ళకి మెడ వెడల్పు వచ్చేసి మనం
2.5 ఇంచీలు పెట్టినా సరిపోదు, 2.5 ఇంచీలు పెట్టుకున్నా సరే పర్వాలేదు. నేనైతే 2.5 ఇంచీలు పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచీలు అన్నది మార్కింగ్ పెట్టుకోండి. దాని తర్వాత డీప్ మరి సేమ్ అదే రకంగా అంతే కొలత ఉండాలి అని అనుకుంటే కనుక మనకి ఇలా బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసుకుని కింద నుంచి మెడ వంపు వరకు ఎంతవరకు అంటే మెడ వరకు ఎంతవరకు ఉన్నది అన్నది మనం చూసుకోవాలి. ఇక్కడి నుంచి మనం ఇలా చూసుకుంటే కరెక్ట్గా 3 ఇంచీలు అన్నది నాకు వస్తుంది. ఆ వచ్చిన దానికి ఒక 1/2 ఇంచ్ అన్నది కలిపేయండి. కలిపేసి కింద నుంచి పెట్టేస్తే ఈజీగా సరిపోద్ది. 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. ఇలా 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 3.5 ఇంచుకి మార్కింగ్లు పెట్టిన తర్వాత ఇప్పుడు డీప్ అన్నది ఎంత ఉన్నది అన్నది ఒకసారి చెక్ చేసుకుంటే ఇంచుమించులు 11.5 ఇంచులు డీప్ అన్నది వచ్చిందనమాట. సరేనండి. ఇప్పుడు ఇక్కడ 2.5 ఉంది కదా, బాగా డీప్ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ వెడల్పు తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2.5 ఇంచులు మాత్రమే తీసుకుంటే సరిపోద్ది. 10 ఇంచుల వరకు కూడా ఇక్కడ 2.5 అయితే ఇక్కడ 3 ఇంచులు అన్నది తీసుకోండి. అది బాగా ఓవర్ డీప్ అనేటప్పటికి ఇక్కడ అతిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద సైజు వాళ్ళైతే తీసుకోవచ్చు, చిన్న సైజు వాళ్ళకైతే అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇలాగా కలిపేయండి. ఇక్కడ ఇలాగా రౌండ్ షేప్ అన్నది ఇచ్చేసుకోండి. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇక్కడ నుంచి ఇలా మొత్తం మెడ మాత్రం కటింగ్ చేయకుండా వదిలేయండి. మనకి ఫ్రంట్ వైపు మార్కింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సరేనండి. ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసేయండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ క్లాత్ మిగులుతుంది కదా, కింద పార్ట్లోని ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసాం, ఇక్కడ ఫ్రంట్ పార్ట్. ఇక్కడ క్లాత్ ఎక్కువగా మిగులుతుంది చూసారా, ఇక్కడ కూడా మనం ఇలా చూసుకొని ఇలాగ క్రాస్గా ఇలాగ మార్కింగ్ చేసుకొని ఇలా పెట్టుకోండి. క్రాస్గా పెట్టుకోండి. ఇలా క్రాస్గా పెట్టుకోవడం వల్ల చూసారా మెడ వెడల్పు కూడా మీకు పర్ఫెక్ట్గా లైన్ అన్నది వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇలా పెట్టుకున్నారనుకోండి, ఇలా పెట్టుకున్నా మనకి పర్లేదు. మనం మెడ వెడల్పు డీప్ ఎంత పెట్టుకున్నామో అక్కడికి ఈ ఎండింగ్ ఫోల్డింగ్ ఉందా లేదా అన్నది చూసుకోండి. ఈ ఫోల్డింగ్ దగ్గరికి క్లాత్ ఉందా లేదా చూసుకోండి. సరేనండి. ఇప్పుడైతే నేను ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్స్ పొడవు కూడా సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మొత్తం 4 వైపులా కూడా మనం ఎలా అయితే ఉందో షోల్డర్ మొత్తం ఇలా డ్రా చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఉన్నంత వరకు మాత్రమే షోల్డర్ దగ్గర నుంచి తీసుకోండి. ఇక్కడ 2 ఇంచుల ఖర్చుల దగ్గర నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా తీసుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి నడుము కూడా ఎలా అయితే ఉందో అలాగా ఇలా మార్కింగ్ చేసేయండి. ఇక్కడ ఫోల్డింగ్ అన్నది మనకి కటింగ్ చేయలేదు కాబట్టి మనం మెడ అన్నది ఇలా తిన్నగా చక్కగా ఇలా లైన్ గీసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ మెడ వెడల్పు దగ్గర ఒక చిన్న మార్కింగ్ అన్నది పెట్టండి. ఇప్పుడు మెడ డీప్ అన్నది మార్కింగ్ చేసుకుందాం. మెడ డీప్ మార్కింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆది బ్లౌజ్లో ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ నుంచి చూసుకునేటప్పటికి ఇది చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ అన్నది మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఇక్కడ మాత్రం ఇలా పెట్టారనుకోండి, ఇలా క్రాస్గా పెడితే కనుక చాలా డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా ఈ లైన్కి సరిపోయేటట్టుగా ఇలా చక్కగా రౌండ్ తిప్పుతూ ఇలా ఇక్కడికి ఎలా ఎంతవరకు వచ్చింది అన్నది ఇలా చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా తేడా చేస్తారు అంటే కనుక డీప్ అనేది ఎక్కువైపోద్ది. నాకైతే ఇంతవరకు వస్తుంది, అది ఎంతవరకు వచ్చింది ఏంటనేది చూద్దాం. ఈ పై నుంచి చూసుకుంటే 6.5కి ఇది వచ్చింది. మనకి ఈ సైజు వాళ్ళకి 6.5 అయితే చాలా ఎక్కువ అండి. 6 నుంచి 7 వరకే ఉంటుంది ఎవరికైనా సరే. ఇక్కడ 6.5కి వచ్చింది. ఇక్కడ 6.5 దగ్గరగా ఇలాగా మార్కింగ్ అన్నది ఇలా పెట్టేద్దాం. ఇక్కడ ఇలా మార్కింగ్ చేసేద్దాం. సరేనండి. ఇక్కడ 2 ఇంచుల దగ్గర కూడా ఇక్కడ మార్కింగ్ పెట్టేసాం. ఇక్కడ చంక రౌండ్ దగ్గర ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక డాట్ అనేది పెట్టండి. ఇది ఇంపార్టెంట్. సరేనండి. ఇంతవరకు అయిపోయింది కదా, ఇలాగ ఇది తీసేయండి. ఇలా తీసిన తర్వాత ఫస్ట్ మనం చంక రౌండ్ అన్నది మార్కింగ్ చేసేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసాం. దాని తర్వాత ఇక్కడ 1.5 ఇంచుకి మనం రౌండ్ తీసాం కదా, ఇప్పుడు 3/4 ఇంచుకి 1/2 ఇంచు తగ్గించి లోత్ అనేది తీయాలి. ఇక్కడ నుంచి ఇలా 3/4 ఇంచుకి రౌండ్ తీయాలి. ఇక్కడ నుంచి ఈ రకంగా రౌండ్ అనేది మనం ఇలా డ్రా చేసేసుకుందాం. ఇలా రౌండ్ తిరిగిన తర్వాత ఇక్కడ చూసారు కదా మనం మార్కింగ్ చేసిన మెడ డీప్ అనేది ఉందన్నమాట. ఇక్కడ 2.5 ఇంచులు పెట్టినప్పుడు ముందు మెడకి 3 ఇంచుల వరకు పెట్టారు అంటే కనుక మీకు మెడ రౌండ్ అన్నది చాలా అందంగా తిరుగుతుంది.
ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేయండి. బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి బ్యాక్ బాగా డీప్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఈ వెడల్పుని పెంచలేదు, కానీ ఇక్కడ ముందు వైపు మాత్రం పెంచితే రౌండ్ అన్నది అందంగా తిరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా రౌండ్ అన్నది ఇలా మార్కింగ్ చేసుకుందాం. సరేనండి, ఇంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు డీప్ దగ్గరికి వచ్చేటప్పటికి 2 ఇంచీలు అన్నది మనం తగ్గించేయాలి. పొడవు 2 ఇంచీలు తగ్గించేయాలి. మనకి ఇంకా ముందు ఏ మోడల్ ఉన్నది ఆది బ్లౌజ్లో అన్నది దాంతో మనకి సంబంధం లేదు. సరేనండి, ఇలాగ లైన్ గీసేసాం. లైన్ గీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుందాం. మనం క్రాస్ కటింగ్కి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ పెట్టుకుంటామో అలాగే ఇక్కడ ఉక్సుల దగ్గర నుంచి 3 ఇంచీల దగ్గర చేసి కిందకి 6 ఇంచ్ అన్నది ఇలాగ డౌన్ చేయాలి. ఈ 2 ఇంచీల మార్కింగ్ ఉంది కదా, ఇది కూడా కలిపేసుకుంటే మనకి షేప్ తీసుకోవడానికి మనకి సపోర్ట్గా ఉంటుంది. ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ కలిపి తర్వాత ఇక్కడ ఒక 6 ఇంచ్ అన్నది లాస్ట్కి వచ్చేటప్పటికి 6 ఇంచ్ అన్నా సరే పైకి వచ్చేటట్టు చూసుకోండి. అంటే ఇక్కడ నుంచి ఇలా ఈ 6 ఇంచుకి కలిపాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ నెమ్మదిగా ఇలా వచ్చి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఈ రకంగా చూసారు షేప్ వచ్చింది కదా. ఇలా చూసుకున్న తర్వాత మనకి ఇది నడుము వచ్చేసి 30 ఇంచులు, 30లోని సగం 15, 15లో సగం 7.5. ఇక్కడ డాట్ ఎంత పెట్టుకుంటాం అన్నది చూసుకోండి. ఇక్కడ నుంచి ఇలాగా ఒక 3 ఇంచీల తర్వాత నేను 2.5 ఇంచీలు డాట్ మార్కింగ్ పెడదాం అనుకుంటున్నా. అంటే ఇది 2.5 ఇంచీలు మనకి ఈ 7.5కి కలిపితే 9.5 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా ఇక్కడ వరకు 9.5 ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఇలా మనం చూసుకుంటే చూసారా ఎగ్జాక్ట్గా 9.5 ఇంచీలు వచ్చింది, అంటే సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసుకుని ఇది ఇలా మొత్తం కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అన్నది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు మనం మెడ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. ఇది కటింగ్ చేసేయండి. దాని తర్వాత ఏంటంటే మనకి చేతులు రౌండ్, ఈ ఆమ్ రౌండ్ ఉంది కదా, ఇది కొలుచుకుంటే చేతికి ఫోల్డింగ్ ఎంత పెట్టుకోవాలన్నది తెలుస్తుంది అనమాట. మనం ఆది బ్లౌజ్లోంచి కన్నా మనం కటింగ్ చేసుకున్న బ్లౌజ్లే కొలుచుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత జాయింట్ చేయవలసింది ఇక్కడే కాబట్టి. ఇంచుమించులోని 10 ఇంచీలు వచ్చింది. దీనికి 1 ఇంచు తగ్గించి మన ఫోల్డింగ్ అన్నది 9 ఇంచీలు ఉన్నట్టు చూసుకుంటే కనుక మీకు హ్యాండ్ రౌండ్కి కరెక్ట్గా వెడల్పు అన్నది సరిపోద్ది. ఇది ఆల్రెడీ ఒక ఫోల్డింగ్లో ఉంది కదా, ఇలా ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఈ ఓపెన్ వైపుకి ఇలా పెడితే 4 మడతలు అనేవి ఇలా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత మనం అనుకున్న 9 ఇంచీలు ఉందా లేదా అనేది చూసుకోండి. ఒక 8.5 ఇంచీలు మాత్రమే ఉంది కాబట్టి ఒక 2 ముక్కలకి అతుకొచ్చేటట్టుగా ఇలా ఈ ఫోల్డింగ్ని ముందుకు జరుపుకుంటాం. ముందుకు జరుపుకుంటే 9 ఇంచుల వెడల్పు ఉన్నది. చూసారు ఈ మాత్రం ముక్క అనేది తక్కువ అవుతుంది. అది చిన్న ముక్కలు తక్కువ అవుతాయంటే అవి మనం అతికించుకుంటే సరిపోద్ది అనమాట. సరేనండి, ఇప్పుడు కింద అంచులు సమానంగా ఉన్నాయో లేవో చూసుకోండి. లేకపోతే కనుక ఒక లైన్ గీసుకొని ఇలాగ కటింగ్ అనేది చేసుకోండి. నాకైతే సమానంగానే ఉంది, దారాల కింద ఉంది, కట్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత కావాలన్నది చూసుకోండి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఈ చూసారు కదా భుజం కుట్టు దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఇలా చూసుకుంటే 10.5 ఇంచీలు హ్యాండ్ పొడవు అన్నది వచ్చింది. దానికి 1 ఇంచు కలుపుకొని 11.5కి హ్యాండ్ పొడవు అన్నది మనం మార్కింగ్ చేసుకోవాలి. 11.5 ఇంచులకి ఇటువైపు నుంచి కూడా ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇలా స్కేల్తోని కలిపేసుకోండి. మరి ఇప్పుడు చంకదింపు ఎంత పెట్టుకోవాలన్నది మనకి డౌట్ వస్తుంది. చాలా సింపుల్ పద్ధతి అండి. మనకి ఈ బ్లౌజ్లో చంకదింపు ఎంత పెట్టుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి మనకి 10.5. అదే ఈ చంక కుట్టు దగ్గర నుంచి కిందకి 7 ఇంచీలు. అంటే ఈ 10.5లోంచిని 7 ఇంచులు తీస్తే 1, 2, 3.5 అంతే. పైనుంచి 3.5 పెట్టండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కూడా ఒక పద్ధతి. సరేనండి, ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి బ్లౌజ్ ఖర్చులకి 2 ఇంచీలు కదా, ఆ 2 ఇంచీలు ఇలా లోపల వైపుకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడికి ఒక అడ్డుగా కూడా మార్క్ చేసుకోండి. మనకి ఇక్కడ వరకు ఖర్చులని తెలుస్తుంది. దాని తర్వాత ఇది చిన్న సైజు కాబట్టి ఫోల్డింగ్ దగ్గర 1.5 ఇంచుకి ఇలాగా మార్కింగ్ అన్నది 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టండి. ఇక్కడి నుంచి ఇలాగా హ్యాండ్ రౌండ్ ఇచ్చేసుకోండి. లోత్ అనేది ఇప్పుడు తీసుకోకూడదండి. మనం లైనింగ్ అంతా జాయింట్ చేసేసిన తర్వాత ఒరిజినల్ పీస్కి ఆ తర్వాత మనం లోతు తీసుకుని
వెంటనే జాయింట్ చేసుకోవాలి, అలా అప్పుడే మీకు సెట్ అవుతుంది. సరేనండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత అన్నది ఆది బ్లౌజ్లోంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి చక్కగా ఇలాగా కుట్టు వరకు ఇలా పెట్టి ఇలా చూసుకోండి. చూసుకుంటే 5 ఇంచీలు వచ్చింది. ఈ 5 ఇంచీలు ఇక్కడ ఇలాగ పెట్టేయండి. దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి. ఇప్పుడు ఖర్చులకి ఫిట్టింగ్ మార్కింగ్కి కలిపేయండి. ఇది ఇక్కడ ఫిట్టింగ్ మార్కింగ్, ఇది ఇక్కడి నుంచి ఇలా కలిపేస్తున్నాం. ఇది ఖర్చుల మార్కింగ్ని ఇలా కలిపేసాం. ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది వచ్చేసింది. ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేసేయండి. ఇక్కడ ఇలా మనకి ముక్కలు తక్కువ ఉన్నాయి కాబట్టి హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత ఇటువైపు నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ఒక 2 పీసులు ఇలా 2 పొరల మీద ఉన్నది కదా, ఇక్కడ మనకి సైడ్ని మిగిలింది ఇలా పెట్టి ఇలా చూసుకోండి. ఇక్కడ కింద సరిపోతుందా లేదా చెక్ చేసుకోండి. సరిపోయేటట్టు అయితే కనుక మీకు నేను ఇలా కటింగ్ చేసి ఎలా తీసుకోవాలన్నది చెప్తాను. ఇక్కడి నుంచి ఒక అరెంజ్ అన్నది ఈ ముక్కలు కూడా మనం ఇవన్నీ కూడా కొలుచుకొని పెట్టుకుంటే కనుక అతుకులు చేసేటప్పుడు కూడా ఇంకెక్కడ కూడా మనకి ఎక్కువ తక్కువలు రావన్నమాట. ఒక అరెంజ్ అన్నది ఇలా మార్జిన్ పెట్టండి. మార్జిన్ పెట్టిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గరికి ఈ ముక్కల అంచులు ఉండేటట్టు, అంటే ఏ అయితే తక్కువ ఉన్నాయో అది అంచు ఉండేటట్టుగా చూసుకుని ఇలా ఒక పిన్ అన్నది ఇలాగా పెట్టేసుకోండి. ఇలా పిన్ పెట్టి బిగినర్స్ అయితే కనుక ఒక పిన్ పెట్టండి. తర్వాత ఇలా ఇటువైపుకి జరపండి. ఇలా తిరిగేసిన తర్వాత ఈ కింద వైపు ఉన్న పొరలు అనేవి మనకి ఒరిజినల్ కదా, అది ఎలా అయితే ఉందో అలా కటింగ్ చేసేసారు అంటే కనుక చూసారు ఇక్కడి నుంచి ఇలా కట్ చేసేస్తే మనకు కావాల్సిన ముక్క అనేది వచ్చేస్తుంది. చూడండి ఇలాగ నేను కటింగ్ చేసి తీస్తాను. ఇప్పటికీ మనకు కావాల్సిన ముక్క అనేది మనకి ఇలాగ వచ్చేసింది. దీన్ని జాయిన్ చేస్తే కరెక్ట్గా మనకి తక్కువైంది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక కట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ కలిసేటట్టుగా అందంగా ఇలా పెడితే ఇక్కడ హుక్స్ల దగ్గరికి ఈ అంచుల దగ్గరికి ఇక్కడికి వచ్చేటట్టు చూసుకొని ఈ 2 ఇంచుల దగ్గరికి ఇలా కలిసేటట్టు ఇలా పెట్టారు అంటే కనుక ఆటోమేటిక్గా మీకు చూసారు లోత్ అనేది డిఫరెన్స్ అనేది అందంగా తెలుస్తుంది. ఈ లైన్కి ఈ లైన్ కలుస్తుంది. ఇలా మనకి పెట్టుకున్న తర్వాత కింద వైపు అంటే ముందు భాగం కింద అంచు ఉంది కదా, ఈ అంచు నుంచి హుక్స్ల వైపు ఒక అరెంజ్ అన్నది పైకి ఒక మార్కింగ్ పెట్టండి. ఎందుకంటే షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఖర్చులకి కావాలి కాబట్టి ఈ అంచు దగ్గర నుంచి కూడా ఇలాగ ఒక అరెంజ్ అన్నది ఇటువైపు కూడా మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఈ పొడవులు ఎంత అన్నది చూసుకుంటున్నాం అనమాట. ఈ అరెంజ్ దగ్గర నుంచి ఈ బ్యాక్ సైడ్ కింద అంచుకి ఎన్ని ఇంచీలు ఉన్నదనేది చెక్ చేయండి. ఇలా చెక్ చేస్తే కనుక నాకు పావు తక్కువ 4 ఇంచీలు వచ్చింది, అంటే 3.7. అదే రకంగా ఇటువైపు ఈ అరెంజ్ దగ్గర నుంచి కిందకి ఇలా చెక్ చేస్తే ఇక్కడ కూడా పావు తక్కువ 3 ఇంచీలు వచ్చింది. అంటే ఇలా చూడండి ఇక్కడ నుంచి ఇలా చూస్తే పావు తక్కువ 3 ఇంచీలు అంటే 2.7. ఎంత ఉంటే అంతే మనం షేప్ బెల్ట్ పొడవనే తీసుకోవాలి. ఈ రౌండ్ తీసే దగ్గర మనం అందరూ ఒకలా తీస్తారని ఏమీ లేదు. ఇంచీలు అని చెప్పేసి వెళ్ళకూడదు, కొలుచుకునే తీసుకోవాలి. అదే రకంగా బ్యాక్ సైడ్ నడుం వెడల్పు అంతా 10.5 ఇంచీలు ఉంది, వెడల్పు వచ్చేసి 10.5 ఇంచీలు. ఈ 3 కొలతలతోనే మనం షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోవాలనుకుంటే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు సైడ్ని ఇలాగా మనకి ముక్కలు మిగులుతాయి. ఈ ముక్కలు తీసుకోండి. తీసుకుని ఇటువైపు లైన్ స్ట్రైట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి మన దగ్గర నుంచి మన ఎదురుగా ఈ 10.5 ఇంచీలు అన్నది మార్కింగ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకుందాం. చూసారు కదా సరిపోయింది. చాలకపోతే కనుక ఇలా పెట్టుకోండి. ఇక్కడ సరిపోయింది. ఇక్కడికి కరెక్ట్గా ఇలాగా వచ్చింది 10.5 ఇంచీలకి. సరేనండి. ఇక్కడ ఇలా నేను మార్కింగ్ చేసేస్తున్నాను. దాని తర్వాత మన వైపు ఇది హుక్కులు అనుకోండి, ఇటువైపు ఈ పావు తక్కువ 4 ఇంచీలు అన్నది మార్కింగ్ పెట్టుకోండి. అంటే 4 ఇంచీల కన్నా 2 గీతలు తక్కువ. ఇక్కడ ఈ 2.7 అన్నది పెట్టుకోండి. అంటే పావు తక్కువ 3 ఇంచీలు అనమాట. ఇది ఫిట్టింగ్ వైపుది పావు తక్కువ 3 ఇంచీలు. ఇక్కడి నుంచి ఇలా షేప్ అనేది ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేసి ఈ ముక్కలు మళ్ళీ ఇటువైపు పెట్టి ఇంకొక 2 ముక్కలు సేమ్ కటింగ్ చేస్తే 4 షేప్ బెల్ట్లు అనేవి వచ్చేస్తాయి. ఇలా 2 ముక్కలు కటింగ్ చేస్తాం కదా, ఇలా పెట్టి నేను 2 ముక్కలు కటింగ్ చేస్తాను. ఇప్పుడు మనకి 4 ముక్కలు అనేవి వచ్చేసాయి. సరేనండి. ఈ మెడ ముక్క అన్నది మనకి హుక్స్ పట్టీలకి సరిపోద్ది. ఇప్పుడు ఒరిజినల్ పీస్ మీద ఎలా అరేంజ్ చేయాలన్నది చూద్దాం. ఈ బ్లౌజ్ పీస్కి మనకి ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది, ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది. చిన్న బార్డర్ వచ్చింది మనకి నడుముకి వేసుకోవాలి, కానీ బుటా వచ్చింది కాబట్టి పైన ఈ యాంగిల్లోకి ఇలా వచ్చింది కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇక్కడ పెట్టి కటింగ్ చేయడానికి కుదరదు. సపరేట్గా బార్డర్ని కటింగ్ చేసుకుని
మనకి బ్లౌజ్ మీదకి అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఇలాగ సమానంగా ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకుని చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ సారీ పీస్ అనేది వచ్చింది. ఈ కలర్ వస్తే మళ్ళీ బ్లౌజ్లోకి బాగోదు. దాన్ని అవాయిడ్ చేసి ఇక్కడి నుంచి ఇలాగ ఫోల్డ్ చేసుకోండి. వేరే ముక్క తీసుకొచ్చి అతికించినట్టు ఉంటుంది, అది రాకుండా చూసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే సారీ కలర్లోనిది ఇక్కడ కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుని 4 మడతలు అనేది ఇలా 4 మడతలు పెట్టండి. ఇలా 4 ఫోల్డ్ అయిన తర్వాత మనం కటింగ్ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ హ్యాండ్స్ని ఈ ముక్కల్లో పక్కన పెడదాం. హ్యాండ్స్కి ఫోల్డింగ్ వైపు వచ్చేటట్టుగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. ఫోల్డింగ్ అన్నది మనకి ఫోల్డింగ్ వైపు ఉండాలి. ఇలా పట్టుకుని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేసేసుకోండి. దీని తర్వాత ఇక్కడ మనకి ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది ఇలా తీసేద్దాం. వచ్చిన ఫోల్డింగ్ని ఇక్కడ ఒక ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసేయండి. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇంకా ఏమన్నా మనకి ఇక్కడ ఒక కట్ పెట్టండి. మనకి ఏమన్నా మొక్క షార్ట్లు అయితే కనుక అవి స్టిచ్చింగ్లోని చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్, బ్యాక్కి బుటాలు ఇలా వచ్చాయి కదా, ఇలా చూసుకొని ఇలా సెంటర్లో కూడా ఏవైనా బుటాలు వస్తాయేమో అని ఇలా చూసుకొని చూసారు ఈ లైన్ అనేది సెంటర్లోకి వస్తుంది. ఇలా మనం మార్చుకుంటే కరెక్ట్గా నడుము దగ్గరికి మెడ దగ్గరికి కరెక్ట్గా ఇది అన్నది బుటా అన్నది మధ్యలోకి వస్తుంది అనమాట. అలా కూడా చూసుకుని అడ్జస్ట్మెంట్లు అన్నవి క్లాత్ ఫోల్డింగ్లు అన్నవి చూసుకోవాలి. ఇలా పెట్టుకుని ఇది ఈ లైన్ ఇక్కడ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకుంటే మనకి బుటా కూడా మనకి మిస్ కాకుండా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇలా పర్ఫెక్ట్గా ఇలా అరేంజ్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఇలా కటింగ్ చేసేయండి. అదే రకంగా ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్రంట్ పార్ట్ దగ్గరికి ఇలా పెట్టండి. ఫస్ట్ ఇది కటింగ్ చేసేద్దాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వచ్చేటట్టుకి బుటాలు ఇలా క్రాస్గా వచ్చేటట్టుగా ఈ క్లాత్ని ఇలా క్రాస్గా పెట్టండి. ఇలా క్రాస్గా పెట్టి ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేసేయండి. ఇక్కడ మిగిలిన ముక్క ఉంటుంది కదా, ఈ మిగిలిన ముక్క దగ్గరికి ఇలా పెట్టి ఇక్కడ షేప్ బెల్ట్ అన్నది ఇక్కడ తీసేసుకోండి. ఇప్పుడు మన బ్లౌజ్ అంతా కటింగ్ అయిపోయిందండి. బార్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం పైన ఒక 1 ఇంచ్ వదిలేసి స్ట్రైట్గా ఈ చిన్న బార్డర్ అంతా కటింగ్ చేసి ఉంచుకున్నాం. ఇది బ్యాక్ వైపుకి మనకి జాయింట్ అవుతుంది. సరేనండి, నేనైతే మాత్రం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అలాగే హ్యాండ్స్కి లైనింగ్ అనేది నేను ఇలాగా జాయింట్ చేసేసి ఉంచాను. బిగినర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక లైనింగ్ ఎలా జాయింట్ చేసుకోవాలో అది కూడా తెలియకపోతే కనుక చాలా క్లాసెస్ నేను చేశానండి, అవి లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సరేనండి, బ్యాక్ పార్ట్కి మనం లైనింగ్ అటాచ్ చేసేసిన తర్వాత కటింగ్లో చూపించినట్టుగా ఈ బార్డర్ని మనం సపరేట్గా కటింగ్ చేసి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఈ బార్డర్ని మనం ఇలా ఇక్కడ పెట్టి ఫస్ట్ రాంగ్ సైడ్ వైపు బాడీని రాంగ్ సైడ్ వైపు ఇలా తిప్పిన తర్వాత ఈ బార్డర్ ఉంది కదా, బార్డర్ రైట్ సైడ్ అన్నది ఇలాగా ఈ బాడీ రైట్ సైడ్ అన్నది మనకి లైనింగ్ వైపుకి ఇలా ఉండాలి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ కింద మనకి బార్డర్ అంచు వచ్చింది చూసారా, ఇక్కడైతే గ్రీన్ కలర్ వచ్చింది, ఇది కట్ చేసి తీసేస్తున్నాను. తర్వాత కింద బార్డర్ కాఫీ కలర్లో కనిపిస్తుంది చూస్తారా, అక్కడ వరకు కూడా మనం ఒక పాదం ఖర్చు వెడల్పు అనేది అది వస్తుంది. అక్కడ వరకు కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేస్తే ఆ బార్డర్ కలర్ అనేది మనకి బార్డర్లోకి రాకుండా నీట్గా ఉంటుంది. బార్డర్ ఎంత అంటే కింద ఉన్న అంచు ఎంత వెడల్పు అయితే ఉందో అంతకి మార్జిన్ తీసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ కట్ చేసేయండి. ఆ తర్వాత రైట్ సైడ్కి తిప్పిన తర్వాత ఇలా టాప్ స్టిచ్ వేయకూడదండి, ఇలా రైట్ సైడ్కి తిప్పండి. తిప్పిన తర్వాత ఇలా మనం ఫోల్డ్ చేయాలి అంటే కనుక పర్ఫెక్ట్గా ఫోల్డ్ అవ్వాలి అంటే కనుక ఇలా ఓపెన్ చేసి ఈ ఖర్చుల్ని ఇలాగా బాడీ వైపుకు ఉండేటట్టుగా, బార్డర్ వైపు కాదండి బాడీ వైపు ఉండేటట్టుగా ఇలాగ మనం ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పైనుంచి బాడీ మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే మీకు బార్డర్ అనేది పర్ఫెక్ట్గా మనకి ఇలా మనం మడిచేటప్పటికి నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా మనం ఇలా ఫోల్డ్ చేసుకుని అందంగా ముందు వైపుకి ఇలా తిప్పుకొని పైనుంచి ఒక పాదం ఖర్చు వెడల్పులో మరీ చివరికి కాకుండా ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని మీరు టాప్ స్టిచ్ అనేది వేసుకున్నారు అంటే కనుక మీకు నీట్గా ఫినిషింగ్ అన్నది వస్తుంది. సరే, ఇలాంటి బార్డర్స్ వచ్చినప్పుడు ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోండి. చేతికుట్లు వేసుకోవడానికి నడుము ముక్కలు అతికించుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. తర్వాత పైన మనం ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలి కటింగ్ చేసాం కదా, ఆ 1 ఇంచ్ ముక్కని మనం లోపల వైపుకి 1 ఇంచ్ అంచు ఉంది కదా, ఈ అంచుని లోపల వైపుకి ఇలా తిప్పేసి కరెక్ట్గా బార్డర్ అంచు నుంచే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి.
ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకోండి. ఎక్కడైనా సరే బార్డర్ అంచు వైపు అంచంటే కుట్టుపడాలి, అటు ఇటు కూడా మనకి వంకలు రాకుండా నీట్గా స్టిచ్చింగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది. సరేనండి, ఈ రకంగా మొత్తం స్టిచ్చింగ్ చేసేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ ఇవ్వండి. ఎవరికైనా టైలరింగ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఒకసారి మీరు లింక్ పంపించారు అంటే కనుక వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సరేనండి, ఇప్పుడు షోల్డర్కి కరెక్ట్గా సెంటర్లోని ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ డాట్ అనేది వేసుకోవాలి. ఈ డాట్ వేసుకునేటప్పుడు షోల్డర్కి కరెక్ట్గా సెంటర్లో ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ 6 ఇంచ్ అనేది వెడల్పు తీసుకుని ఇక్కడ డీప్ నెక్ వచ్చింది కాబట్టి మనం పొడవు అనేది కనీసం ఒక 5 ఇంచుల దగ్గర కన్నా సరే పొడవు పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఇలా సన్నంగా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లాక్ చేసుకోవాలి, తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా లాక్ అనేది చేసేయాలి. ఇదే రకంగా రెండో వైపు కూడా మీరు డాట్ అనేది వేసేసుకోండి. సరేనండి, ఇటువైపు షోల్డర్ దగ్గర కూడా సేమ్ డాట్ అనేది వేసుకోండి. తర్వాత ఫ్రంట్ వైపు కూడా లైనింగ్ అనేది రాంగ్ సైడ్ వైపు మనం జాయిన్ చేసి ఉంచాం కదా, ఒకదాని మీద ఒకటి పెట్టి ఇక్కడ హుక్స్ల దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత డాట్ మార్కింగ్ కోసం అని చెప్పేసి మనకి 2.5 ఇంచులు ఈ డాట్కి మార్కింగ్ అన్నది ఇలా పెట్టండి. తర్వాత ఈ 2 డాట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కట్ అనేది పెట్టుకోండి. 2 పొరలు కూడా మనకి కట్ అయ్యేటట్టుగా చూసుకోండి. మనం ఏవి అతిగా గీతలు అవి గీసుకోవాల్సిన అవసరం లేదండి, ఈ కట్స్ ఉంటే చాలన్నమాట. ఇక్కడ నుంచి హుక్స్లు పట్టి కింద నుంచి పైకి 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోండి. ఇలా 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక కట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఈ డాట్స్ అనేవి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి షేప్ అనేది నేను చూపిస్తాను. ఇక్కడ ఇలా తీసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్స్ అని చెప్పేసి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ 2 కట్స్ని ఇలా కలిసేటట్టుగా ఇలాగ కలపండి. కలిపిన తర్వాత మధ్యలోకి ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఈ ఫోల్డింగ్ దగ్గర మనం పొడవు ఎంత పెట్టుకోవాలనుకున్నాం అన్నది పొడవు మనకి ఇలా చూసారా 2 కట్స్ని ఇలాగా ఈ కట్లు 2 కలిపి పట్టుకుంటే మధ్యలోని ఫోల్డింగ్ వస్తుంది కదా, కింద నుంచి పైకి ఒక 2.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టి ఈ కట్స్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఇలా క్రాస్గా కలిపేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఫస్ట్ లాక్ అనేది చేయండి, ఆ తర్వాత ఇక్కడ కూడా ఇలాగ లాక్ చేసేయండి. ముందుకి వెనక్కి స్టిచ్చింగ్ చేస్తే అక్కడ కుట్టు అనేది లాక్ అయిపోద్ది అనమాట, ఇంకా విడిపోకుండా ఉంటుంది, అందుకే అది లాక్ స్టిచ్ అంటారు. తర్వాత ఇక్కడ నుంచి ఇలా కట్స్ దగ్గర ఈ హుక్కుల దగ్గర మనం పెట్టిన కట్ని ఇలా కరెక్ట్గా పట్టుకొని సెంటర్కి 2 అంచులు సమానంగా వచ్చేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసి అంచు దగ్గర నుంచి లోపల వైపుకి ఒక 2.5 ఇంచులకి ఈ డాట్ పొడవు అన్నది ఉండాలి. ఇక్కడ ఒక పాదం ఖర్చు వెడల్పుని మనకి ఒక 1/4 ఇంచ్ అన్నది పెట్టి ఇలా కలిపియండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా కరెక్ట్గా పాదం ఖర్చు వెడల్పు పెట్టి ఇక్కడ నుంచి ఇలా సన్నంగా ఇలా స్టిచ్ చేసేయండి. ఫస్ట్ లాస్ట్ కూడా లాక్ చేయడం అన్నది మర్చిపోకూడదు. తర్వాత ఏంటంటే 3వ డాట్ వేసుకునేటప్పటికి కరెక్ట్గా మనకి ఇలా చెస్ట్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 2 డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇలా పర్ఫెక్ట్గా పాయింట్ వస్తుంది. అక్కడి నుంచి ఇలా క్రాస్గా ఇలా పట్టుకుని ఇలా ఫోల్డ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఈ 3వ డాట్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి పైనుంచి కిందకి చక్కగా ఒక 3.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టండి. తర్వాత ఇక్కడ 1/4 ఇంచ్ అన్నది తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇంచీ టేప్తో ఇలా పెట్టుకుని ఇలా గీత గీసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. స్టార్ట్ చేసేటప్పుడు 1/4 ఇంచు మార్జిన్ అంటే పాదం ఖర్చు మార్జిన్ స్టార్ట్ చేసి సన్నంగా ఇక్కడికి వచ్చి ఎండ్ చేసేయండి. ఇలాగ 3 డాట్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు షేప్ అనేది వస్తుంది. చూసారు కదా, షేప్ అనేది ఈ రకంగా వచ్చింది. ఇదే రకంగా రెండో వైపు కూడా డాట్స్ అనేవి సేమ్ అదే రకంగా అదే పొడవు తీసుకుని స్టిచ్చింగ్ చేసేస్తే 2 కూడా డాట్స్ అయిపోతాయి. నేను ఇది స్టిచ్చింగ్ చేసేస్తానండి, చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది చూద్దాం. 2 స్టిచ్చింగ్ అయిన తర్వాత చూసారు కదా, ఇలా మన స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కింద అంచులు 2 కలవాలి. అలాగే డాట్ కుట్టేంటి పై అంచు ఏంటి పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే 2 వైపులా కూడా సమానంగా ఉన్నాయా లేవా అని ఇప్పుడే చెక్ చేసుకోండి. సరేనండి, ఇంతవరకు చెక్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని రైట్ సైడ్ వైపు లైనింగ్ పీస్ పెట్టి అంచు కుట్టి తర్వాత తిరిగేసి లోపల వైపుకి పెట్టి ఇలా షేప్ బెల్ట్ రెడీ చేసేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఇటువైపుది ఇలా పెట్టి ఒక 1/4 ఇంచ్ అన్నా సరే షేప్ బెల్ట్ అంచు ముందుకు ఉండేటట్టు చూసుకుని స్టార్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పాదం ఖర్చు వెడల్పుని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ డాట్ దగ్గరికి మనకి ఈ మెయిన్ డాట్ది ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్లోకి రాకుండా చూసుకోండి. తర్వాత ఇలా మొత్తం మీద ఇలా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఏవైనా మిగిలినట్టు ఏమైనా అనిపిస్తే కనుక తర్వాత కటింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మాత్రం పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఖర్చులు అనేవి బాడీ వైపుకి ఉండాలి, లోపల వైపు. సరేనా, బాడీ అంచు అంటే ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రాగా మిగిలినట్టయితే కనుక ఇక్కడ నుంచి ఇలా కట్ చేసి తీసేయండి.
చూసారు కదా, ఈ రకంగా మనం షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్నాం. అదే రకంగా ఇటువైపు షేప్ బెల్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి బాడీ అనేది కిందకు వస్తుంది, షేప్ బెల్ట్ అనేది పైకి వస్తుంది. ఇదే రకంగా స్టార్ట్ చేసుకుని నీట్గా ఇక్కడ డాట్ ఫోల్డింగ్ కూడా ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా గట్టిగా పట్టుకుంటే కనుక డాట్ ఫోల్డింగ్ అనేది కదలకుండా ఉంటుంది. తర్వాత ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలాగ స్టిచ్చింగ్ చేసేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చెక్ చేసుకోండి, రెండు వైపులా కూడా అంచు అనేది అంటే మనకి హుక్స్ అంచు అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్నది. రెండు పార్ట్స్ కూడా ఒకే రకంగా రావాలి. ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత మిగిలిన షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఇలా కట్ చేసి తీసేసుకోండి. సరేనండి, ఇప్పుడు రెండు వైపులా కూడా మనకి షేప్ బెల్ట్ అన్నది స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు హుక్ బెల్ట్, హై బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకున్నప్పుడు ఇటువైపు మనకి రైట్ సైడ్ వైపు వేసుకున్నప్పుడు హుక్ బెల్ట్ వస్తుంది. ఫోల్డింగ్లోనే 1 ఇంచ్ వెడల్పు తీసుకున్నాం. ఐ బెల్ట్కి ఒరిజినల్ పీస్ని ఫోల్డింగ్తో 2 ఇంచులు తీసుకున్నాం. ఇప్పుడు ఐ బెల్ట్ని ఓపెన్గా ఉన్న అంచులు ఈ అంచు వైపు ఇలాగ పై వైపుకి పెట్టి ఇలా ఒక 6 ఇంచ్ అన్నం పైకి వదిలేసి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి కింద ఒక 6 ఇంచ్ ఉందనగా కటింగ్ చేసేసి దాన్ని ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇది ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇలా ఓపెన్ చేసి ఇది చూస్తారు కదా, ఇలా ఓపెన్ చేసి ఇటువైపు లోపల వైపుకి ఇలా మడిచి కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర మీద నుంచి ఒక కుట్టు కుడితే కనుక హుక్ బెల్ట్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోద్ది. ఫస్ట్ ఇలా అడ్డుగా ఇలా స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత సూది లోపల పెట్టి పాదాన్ని ఇలా పైకెత్తి ఇలా యాంగిల్ మార్చుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ మీద నుంచి నీట్గా సన్నంగా పక్క నుంచి అంటే ఫోల్డింగ్ సైడ్ నుంచి ఇలా స్టిచ్చింగ్ వచ్చేస్తూ ఉండాలన్నమాట. కుట్టు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తేనే ఈ అందం అనేది ఉంటుంది. ఇక్కడ మిగిలిన క్లాత్ని కటింగ్ చేసేయండి. హుక్ బెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఐ బెల్ట్ ఫోల్డింగ్ మీద 2 ఇంచులు అనమాట. ఇక్కడ ఓపెన్గా ఉన్న అంచులు ఇలా ఇలా పెట్టాలి. మనకి బ్లౌజ్ అన్నది రైట్ సైడ్ వైపు ఉండాలి, కింద వైపు ఏమో బెల్ట్ ఉండాలి. ఇలా 6 ఇంచ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసుకోండి. ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ పై వరకు వచ్చేయండి. ఎక్కువగా ఉన్న బెల్ట్ని మీరు కటింగ్ చేయొద్దు, తర్వాత కటింగ్ చేసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇటువైపు కూడా మనకి ఈ మొక్కకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇప్పుడు కటింగ్ చేసిన ఇప్పుడు కుట్టిన కుట్టు ఉంది కదా, ఈ కుట్టు మీదకి ఇలా పెట్టండి, అంతే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా అడ్డుగా స్టిచ్చింగ్ చేయండి. ఆ తర్వాత ఈ ఫోల్డింగ్ అంచంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఎప్పుడు కూడా హుక్ బెల్ట్కి ఏమో లైనింగు, ఐ బెల్ట్కి ఏమో ఒరిజినల్ పీస్ని యూజ్ చేసుకుంటే బ్లౌజ్ అందంగా ఉంటుంది, డ్యామేజ్ కూడా కాకుండా ఉంటుంది. సరేనండి, ఈ రకంగా మళ్ళీ ఈ చివరి అంచు కూడా స్టిచ్చింగ్ చేసేయండి. మన వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా హుక్స్ బెల్ట్, ఐ బెల్ట్లు స్టిచ్ చేసిన తర్వాత కూడా చెక్ చేసుకోవాలి రెండు అంచులు కూడా సమానంగా ఉన్నాయా లేవా అన్నది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ని తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఇలా ఇటువైపు ఇలా వస్తుంది ఐ బెల్ట్. ఇక్కడ ఐ బెల్ట్ ఉన్న పార్ట్ని ఇలా తీసుకుని ఒక 6 ఇంచ్ అన్నది పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా 6 ఇంచ్ మార్జిన్తో మనం షోల్డర్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మెడ దగ్గర అంచులు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోండి. ఇటువైపు ఎగుడు దిగుడు వచ్చినా సరే కట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు అదే కుట్టు మీద మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి కదా, హ్యాండ్ లోతు తీసుకుందాం. హ్యాండ్ కూడా నేను రైట్ సైడ్ వైపు లైనింగ్ వేసి లోపల వైపుకి తిప్పేసి పైనుంచి టాప్ స్టిచ్ వేసేసానండి, బార్డర్ ఉంది కాబట్టి. ఇలా సెంటర్ పాయింట్ ఇలా చూసుకుని కరెక్ట్గా కట్స్ పెట్టుకుని 2 సెంటర్ పాయింట్లకి ఇలా పెట్టుకోండి. చూస్తున్నారు కదా, లైనింగ్ అనేది పై వైపుకి వచ్చింది అంటే రైట్ సైడ్లో అన్నది లోపల వైపే ఉన్నాయి రెండిట్లకి. ఇలా పెట్టుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా మీకు 2 వైపులా కూడా ఫ్రంట్ పార్ట్కి ఈ లోత్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఇలాగా సెంటర్ నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేయండి. ఇది చిన్న సైజు కాబట్టి మనం 1.5కి చేస్తాం. అలాగే కదలకుండా సరిగా పట్టుకోండి, సమానంగా ఉండాలి 2 అంచులని. ఆ తర్వాత ఈ చివరి నుంచి 2 ఇంచుల వరకు మార్క్ పెట్టి సెంటర్లో చేసి ఒక 6 ఇంచ్ అన్నా సరే మనకి ఈ గ్యాప్ ఉండేటట్టుగా పెట్టుకోండి. అంటే లోత్ అనేది 6 ఇంచ్ ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆ 6 ఇంచ్ దగ్గరికి ఇలా డౌన్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇలా పైకి ఇలా తీసుకొచ్చేయడమే. ఆటోమేటిక్గా మీకు షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా షేప్ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్ ఒరిజినల్ పీసు మళ్ళీ సపరేట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి, తెలుస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలి అని. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పిన్ని తీసేసిన తర్వాత ఈ అంచుల్ని మళ్ళీ ఒకసారి ఇలా కలిపి స్టిచ్ చేసేయండి. ఈ రకంగా ఇలా లోతు తీసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ మనం మెడ ముక్కల్ని స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మెడ ముక్కల్ని స్టిచ్చింగ్ చేయాలనుకుంటే బాడీని ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మనకి 1 ఇంచ్ వెడల్పుని నేను క్రాస్గా ముక్కలు అనేవి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను. ఎప్పుడు స్టిచ్చింగ్ చేసేటట్టుగాని క్రాస్ ముక్కలు తీసుకుని ఇలాగా రాంగ్ సైడ్ పైకి ఉండేటట్టుగా చూసుకుని ఇలా ఒక 6 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి బ్లౌజ్కి రైట్ సైడ్ వైపుని మనకి మెడ అంచు ఈ
మెడముక్క అంచు అనేది కలుపుతూ చక్కగా అంచులు అనేవి ఒకే రకంగా పెడుతూ ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేస్తూ వచ్చేయాలి. ఎక్కడైనా రౌండ్ తిరిగేటప్పుడు మీకు తిరగకుండా ఎక్కడైనా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తే కనుక మెడముక్కని కొద్దిగా లాగి పెట్టవచ్చు. అంతే తప్ప అతిగా స్ట్రెచబుల్ చేయకండి. నెమ్మదిగా 2 అంచుల్ని కలుపుతూ స్టిచ్చింగ్ చేస్తే పాదం ఖర్చు వెడల్పు అనేది మెయింటైన్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా మెడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కుట్టేటప్పుడు మాత్రం కరెక్ట్గా ఈ మెడముక్క అంచు బ్లౌజ్ అంచు మీదకి పర్ఫెక్ట్గా పెట్టండి. పెట్టి అంచు దగ్గర నుంచి పాదం ఖర్చు వెడల్పు అన్నది తీసుకోండి. అంతే, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా అలా మిషన్కి అందిస్తూ నీట్గా ఒకే మార్జిన్ మెయింటైన్ చేస్తూ స్టిచ్చింగ్ చేసేయడం. వీడియోస్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా సరే అవసరమో స్టిచ్చింగ్ నేర్చుకుంటారు అని అనుకున్న వాళ్ళకి వీడియోస్ షేర్ చేశారంటే కనుక వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా అవుతుంది. సరేనండి, ఇప్పుడు ఒక అరేంజ్ ఉండదనగా స్టిచ్చింగ్ కటింగ్ చేసేసి ఎక్కువగా మిగతాది ఇలాగ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేయండి. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేసామో అక్కడికి ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఖర్చులు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం పావించి ఖర్చు తీసుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గరికి కరెక్ట్గా ఈ అంచు ఇలాగా ఫోల్డ్ చేసి ఈ వెడల్పు అన్నది పావించి ఉండేటట్టు చూసుకుని ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ నుంచి ఇలాగా ఫోల్డింగ్ అంచు అంటే ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. సరేనండి, ఇలా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫోల్డింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఒకే మార్జిన్ మెయింటైన్ చేసుకుంటూ ఫోల్డింగ్ కూడా ఒకే వెడల్పు ఉండేటట్టుగా మీరు జాగ్రత్తలు తీసుకున్నారు అంటే కనుక రాంగ్ సైడ్ వైపు కూడా మనకి చేతికుట్లు వేసుకునేటప్పుడు ఫినిషింగ్గా అందంగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ప్రతిదీ కూడా బ్యాక్ సైడ్ ఓపెన్ చేసినప్పుడు కూడా మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అలా వచ్చే వరకు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సరేనండి, ఈ రకంగా ఎక్కడ లాగి పెట్టకుండా ఓన్లీ ఆ ఖర్చుల వరకు ఈ ముక్కనన్నది అంటే మన మెడ ముక్కనన్నది ఫోల్డింగ్ చేసుకుంటూ ఫోల్డింగ్ మీదనే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ కుట్ట అన్నది మనకి ఈ టాప్ స్టిచ్ వేస్తున్నాం కదా, ఇది అన్నది మనకి బాడీ మీదకి పడకుండా చూసుకోండి. ఓన్లీ ఈ మెడ ముక్క మీదే ఉండాలి. ఈ రకంగా ఇలా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నెమ్మదిగా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ లాస్ట్ వరకు కూడా ఇదే రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చూసారు అంటే కనుక మీకు ఛానల్లోని చాలా టిప్స్ అనేవి మీకు దొరుకుతాయి. సరేనండి, ఈ రకంగా మొత్తం అంతా కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసాం. తర్వాత లాస్ట్ని మనకి బ్లౌజ్ అంతా అయిన తర్వాత చేతికుట్లు వేసుకుంటే సరిపోద్ది. చూస్తున్నారు కదా, ఇలా పావించి వెడల్పుని వచ్చింది కదా, ఈ బార్డర్ని ఇలా లోపల వైపుకి తిప్పేసి చక్కగా ఇలా చేతికుట్లని వేసుకోవడమే. ఎక్స్ట్రాగా క్లాత్ ఏమైనా లోపల వైపు మిగిలినట్టు అనిపిస్తే ఇలాగా ట్రిమ్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఇలా ఎదురెదురుగా పెట్టిన తర్వాత మనం లోతు తీసుకున్నది ఫ్రంట్ వైపుకు ఉందా లేదా చూసుకోండి. ఆ తర్వాత ఇలా మనం రివర్స్ చేసి లైనింగ్ అనేది పై వైపుకి కనిపిస్తుంది అనమాట. ఇలా సెంటర్ కరెక్ట్గా అంటే హ్యాండ్ సెంటర్ షోల్డర్ కుట్టు మీదకి వచ్చేటట్టు పెట్టుకుని ఇలా ముందు వైపుకి ఇలా 2 అంచులు కూడా సున్నితంగా పట్టుకొని ఇలా కొలుచుకుంటూ ఇలా ముందు వరకు రండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి చూసారా మనం కటింగ్ చేసిన కటింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది కదా హ్యాండ్కి. ఇక్కడి నుంచి మనం పాదం ఖర్చు వెడల్పుని మనం చక్కగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. మధ్యలో పాయింట్ అనేది మిస్ కాకుండా చూడండి. హ్యాండ్ సెంటర్ పాయింట్ అనేది మనకి షోల్డర్ కుట్టు దగ్గరికి కంపల్సరీగా ఉండేటట్టుగా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయండి. ఆ తర్వాత మిగిలింది 2 అంచుల్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ ఇటువైపు నుంచి స్టిచ్చింగ్ చేసేసుకుంటే హ్యాండ్ జాయింట్ అనేది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే స్టిచ్ మీదకి వెళ్ళాలి. అంతే తప్ప సగం నుంచి అటు సగం నుంచి ఇటు కుట్టారు అంటే కనుక మీకు హ్యాండ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సరేనండి, అలాగే రెండో కుట్టు వేసేసుకోండి. రెండో వైపు కూడా ఇదే రకంగా హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫిట్టింగ్ చూద్దాం. మనం కొలతలు కొలిచేటప్పుడు మనం ఫిట్టింగ్ అన్నది మనకి నడుం కొలతలు అనేవి ఆది బ్లౌజ్ నుంచి 30 ఇంచులు వచ్చింది. కటింగ్ చేసేటప్పుడు మనం 30 ఇంచులు చెప్పనే మనం కటింగ్ చేసుకున్నాం కదా, 30లోని సగం 15. ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి ఈ అంచు దగ్గర నుంచి ఇలాగా 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి. 15 ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది చిన్న మార్క్ పెట్టండి. ఆ తర్వాత ఎంత క్లాత్ అనేది మిగిలింది అన్నది చెక్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటే 4 ఇంచీలు అన్నది పర్ఫెక్ట్గా మిగిలింది. ఇప్పుడు ఈ 4 ఇంచీలని సగం చేస్తే 2 ఇంచీలు అన్నది మనకి ఇక్కడికి వస్తుంది. చూసారు కదా, ఇలా మిగతా 2 ఇంచులు ఇటువైపు పెట్టుకోండి. అంటే మనకి 15 ఇంచులు కాకుండా ఎంత క్లాత్ అయితే మిగులుతుందో అంతా సగం చేసుకుని సగం ఇటువైపు పట్టుకున్నాం. ఇప్పుడు ఆ 15లోని సగం 7.5. ఇప్పుడు ఐ బెల్ట్ దగ్గర నుంచి ఆ 7.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. అదే రకంగా హుక్ బెల్ట్ దగ్గర కూడా హుక్కుల దగ్గర నుంచి ఇలాగా 7.5 ఇంచులకి ఇలాగా మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత
హ్యాండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం హ్యాండ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లోంచి మనం కొలత కొలుచుకునే హ్యాండ్ కటింగ్ అనేది చేసుకున్నాం. మనం ఆది బ్లౌజ్లోంచి హ్యాండ్ కొలిచేటప్పుడు చేసి మనకి లూజ్ అనేది 5 ఇంచీలు అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచీ టేప్ పట్టుకుని కరెక్ట్గా 5 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది మనం పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 5 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టుకోండి. దాని తర్వాత మనకి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు 2 ఇంచీలు అన్నది ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాం. చూసారు కదా, అక్కడ నెంబర్ కూడా రాసి పెట్టి ఉంచుకున్నాం. చంక మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 2 ఇంచీల దగ్గరికి మార్కింగ్ పెట్టండి. ఒకవేళ మీకు మార్కింగ్ లేకపోయినా ఇలా పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకొని ఇలా లైన్ అనేది కలిపేయండి. ఆ తర్వాత చంక మార్కింగ్ దగ్గర నుంచి నడుము మార్కింగ్కి కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. సరేనండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు బ్యూటిక్ స్టైల్లోని ఒకటి చిన్న మిషన్ల మీద కూడా ఫినిషింగ్గా ఎలా మనకి స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. అంటే అతుకులు ఈ అంచులు కనిపించకుండా ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా. ఇక్కడ నుంచి ఈ లైన్ మీదకి మనకి కుట్టు రావాలి. ఎక్కడైతే మనకి కుట్టు రావాలో అక్కడ ఒక పిన్ అనేది మీరు పెట్టుకోండి. హ్యాండ్ దగ్గర ఒకటి, బాడీ దగ్గర ఒకటి మీరు ఇలా పిన్ అది ఇలా పెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూసారా నడుము అంచులు ఉన్నాయి కదా, నడుము మార్కింగ్లు 2 ఇలా కలిపి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పిన్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ మనకి కుట్టు పడింది అనమాట. కుట్టు పడ్డ తర్వాత ఈ సైడ్ ఉన్న అంచులు మనకి ఎగుడు దిగుడు వస్తాయి కదా, అవి ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసి తీసుకోండి. ఇక్కడైతే ఎక్కువగా రాలేదు, అయినా సరే ఇలాగా తీసి కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి. 2 అంచులు సమానంగా కటింగ్ చేసాం కదా, అంటే 2 అంచులు కూడా పర్ఫెక్ట్గా ఒకే లైన్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ పిన్నుల్ని తీసేయండి. మీరు నా క్లాసెస్ ఏం చూసినా సరే ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పించాలని అనుకుంటానండి. ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మనకి రైట్ సైడ్ వైపుకి తిప్పేయండి. ఇప్పుడు 2 అంచులు సమానంగా పెట్టుకునే కటింగ్ చేసాం కదా, ఇంక ఎగుడు దిగుడు లేదు. ఇప్పుడు 2 అంచులు సమానంగాని ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా పెట్టండి. పెట్టి చిన్నది పాదం ఖర్చు అన్న అవసరం లేదు, 2 అంచులని కలుపుతూ ఒక కుట్ట అనేది ఇలా వేసేయండి. రైట్ సైడ్ వైపు పై వైపు. సరే అండి, ఖర్చులు అనేవి పై వైపు వేస్తున్నాం. ఒక్క చిన్న కుట్టు అంచంటే 2 అంచులు కలుపుతూ ఒక చిన్న కుట్ట అనేది కుడుతున్నాం. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేసేయండి. నార్మల్గా అప్పుడు మనం మళ్ళీ మామూలుగా ఎలా అయితే మనం ఖర్చులు వేసుకుంటామో అలాగే, ఎలా ఫిట్టింగ్ చేసుకుంటాం అలాగే. ఈ కుట్టు దగ్గర గోరుతోని ఇలా నలిపేరు అంటే కనుక బాగా ఫినిషింగ్గా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇలాగ నార్మల్గా ఇప్పుడు ఎప్పుడు మనం ఎలా అయితే వేసుకుంటామో ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూసారా కదా, మనం ఇందాక మనం మార్కింగ్ పెట్టుకున్న మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. చంక కుట్లు మాత్రం ఒకదాని మీద ఒకటి ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకోండి. దాని తర్వాత ఇలాగా ఫినిషింగ్గా పట్టుకుంటూ ఈ కుట్టు దగ్గర మాత్రం సమానంగా ఇలా వేళ్ళతో తడిమితే తెలుస్తుంది ఈ కుట్టు మీద కుట్టు వచ్చిందా లేదా అన్నది. ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని ఇలా కొద్దిగా ఇలా అదిం పట్టుకొని ఇక్కడ ఒక కుట్టు వేసే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ సైడ్ ఉన్న ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని చక్కగా ఇలా పట్టుకుని కుట్టేయడమే. స్ట్రైట్గా ఉంటుంది. చూస్తున్నారా, నేను చెప్పిన విధంగా కటింగ్ చేసి చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేస్తే ఎక్కడ కూడా చూసారా ఎటువంటి తేడా లేకుండా ఎంత ఫినిషింగ్గా వచ్చిందో. మనం అంచుల్ని పైన ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడం చూపించాను కదా, ఆ పద్ధతి కూడా మంచిదే. ఇదైతే ఇంకా ఫినిషింగ్గా ఉంటుంది. సరేనండి, తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా 2 కుట్లు అనేవి స్టిచ్చింగ్ చేసుకోండి. చూసారు కదా ఎంత ముద్దుగా వచ్చింది. ఎక్కడా కూడా మీకు అంచు అన్నది వంకర రాలేదు. అసలు ఎక్కడా కూడా మనకి ఇంటర్లాక్ చేయాల్సిన అవసరమే లేకుండా ఎంత అందంగా ఫినిషింగ్ వచ్చింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇదే రకంగా రెండో వైపు కూడా మీరు స్టిచ్చింగ్ చేసేయండి. చూసారా చంక కుట్లు అనేవి 2 ఒక దగ్గరికే వచ్చాయి. ఇలాగా బ్లౌజ్ అంతా నేను ఇటువైపు కూడా ఫిట్టింగ్ చేసేస్తానండి. చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉన్నదని చూద్దాం. బ్లౌజ్ మళ్ళీ మనం రెడీ అయిపోయిన తర్వాత హుక్స్లు తాళ్ళు వేసుకుని చక్కగా ఐరన్ చేసుకుంటే ఇంకా ముద్దుగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇలా వచ్చింది. ఇంకా చేతి కుట్లు వేసుకోవాలి. ఆ తర్వాత ఐరన్ అనేది చేసేసుకుంటే మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. చూసారా లోపల వైపు కూడా ఎంత ఫినిషింగ్గా ఎంత అందంగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి క్లాసెస్ అన్నీ కూడా మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేశారంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సరేనండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.